ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, హైకోర్టు అనేది సంచలన తీర్పు అండి. సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు కలిగి ఉన్నంత మాత్రాన భారత పౌరుడు కాలేదని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. తీర్పిచ్చారు. ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోండి, చివరి వరకు చూసి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే సో భారత పౌరసత్వాన్ని నిర్ధారించడానికి తప్పనిసరిగా మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఓటర్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డు లేదా ఇక ఈ ఓటర్ ఐడి కార్డు వంటి పత్రాలు ఉంటే సరిపోదని చెప్పేసి బాంబే హైకోర్టు అనేది పేర్కొని చెప్పిందనమాట. అసలు ఇది చెప్పింది ఏంటని చూద్దాం. ఒక వ్యక్తికి మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి వంటి పత్రాలు ఉంటే అతను భారత పౌరుడు అవుతాడని చెప్పేసి అర్థం కాదని చెప్పిందనమాట. సో ఇక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది బాంబే హైకోర్టు. సో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అందులో వచ్చేసి ఏడాది పాటు భారతదేశంలో ఉంటున్నాడని తెలిపిందనమాట. సో ఇక పౌరసత్వం అనేది 1955 పౌరసత్వ చట్టంలో నిబంధనల ప్రకారం ఖచ్చితంగా నిర్ణయించబడింది కాబట్టి ఆ నిబంధనల ప్రకారమే లోబడి ఉండాలన్నమాట. హైకోర్టు పేర్కొందనమాట. పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరు భారత పౌరులు కావచ్చు, ఎవరు భారత పౌరుడు కాకూడదని చెప్పేసి అందులో స్పష్టంగా ఉందని చెప్పేసి స్పష్టం చేసింది జస్టిస్ అమిత్ బోర్కర్తో కూడినటువంటి ధర్మాసనం. పౌరసత్వం అనేది ఎలా పొందవచ్చు ఈ చట్టం వివరిస్తుందని తెలిపిందనమాట. ముఖ్యంగా ఆధార్ కార్డు, అదేవిధంగా పాన్ కార్డు, ఓటర్ ఐడి కేవలం పౌరులను గుర్తించడానికి లేదా వారికి సేవలు అందించడానికి మాత్రమేనని క్లియర్గా చెప్పేసింది అనమాట ధర్మాసనం. అవి ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం పొందినట్టు కాదని చెప్పేసింది. ఇక బాబు అబ్దుల్లా రఫూఫ్ సర్దార్ అనే వ్యక్తి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అయితే నిరాకరించింది. సరైన పాస్పోర్ట్ కావచ్చు, వీసా లేకుండా బాబు అబ్దుల్ భారత్లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా ఈ అన్ని డాక్యుమెంట్లు అనేది సిద్ధం చేసుకున్నాడు అనమాట. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కూడా. సో ఈ కేసును అనేది విచారణ చేసి బెయిల్ అనేది ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు. ఇక 1955లో పౌరసత్వ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, ఇది ఎవరిని పౌరుడు అని పిలుస్తారో లేక ఎవరు పౌరురాలుగా మారవచ్చు అనేది స్పష్టంగా అందులో నిర్వహించడం జరిగిందని చెప్పేసి. సో మొత్తం మీద నా అభిప్రాయం ప్రకారం పౌరసత్వం అనేది 1955 భారతదేశంలో పౌరసత్వం, అదేవిధంగా జాతీయతను నిర్ణయించేటువంటి చట్టంగా ఉంది కాబట్టి సో ఇక ఎవరు పౌరుడు అనేది పౌరసత్వం కాకపోవచ్చు, కానీ దాన్ని ఎలా పొందవచ్చు అనేది స్పష్టం చేసింది. సో ఇక ముఖ్యంగా కేవలం ఓటర్ ఐడి, పాన్ కార్డు, అదేవిధంగా ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఇవన్నీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో 1955 చట్టం ప్రకారం భారత పౌరుడు, చొరబాటుదారులకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా అందులో ధర్మాసనం అయితే ఉందని చెప్పేసి కోర్టు తీర్పు అయితే చెప్పిందనమాట. భారత్లోకి అక్రమంగా ప్రవేశించడం వారికి భారత పౌరసత్వం పొందే హక్కు అనేది ఏ విధంగా లేదని క్లియర్గా చెప్పిందనమాట. ఇక పౌరుడికి, చొరబాటుదారుడికి మధ్య వ్యత్యాసాన్ని ముఖ్యమని, అప్పుడు దేశ పౌరసత్వాన్ని కాపాడగలమని చెప్పేసి జస్టిస్ బోర్కర్ అయితే క్లియర్గా అయితే వివరించడం జరిగింది. దీనివల్ల పౌరులకు తమ హక్కులు లభిస్తాయని, అక్రమ హక్కులు ఎవరికి వాటిని పొందరని స్పష్టం చెప్పిందనమాట బాంబే హైకోర్టు.